కలియుగ ధర్మపురాణము సప్తమ అధ్యాయము విస్మృతి రహస్యము కర్మ పరిష్కార మార్గము సత్యలోకమున ఆత్మతత్వమును వివరించిన బ్రహ్మదేవుని మాటలకు నారదుడు ముగ్ధుడైనాడు. కాని లోకసంచారియైన ఆయన మనస్సులో ఒక నూతన సందేహము ఉదయించినది. మనిషి తన తప్పును తెలుసుకున్నప్పుడే కదా దానిని సరిదిద్దుకోగలడు. ఆ ప్రాథమిక సూత్రమునే నారదుడు ప్రశ్నగా మలిచి ఇట్లు అడిగెను. తండ్రి, అద్భుతముగా వివరించావు. కాని ఇక్కడ నాకొక ధర్మసందేహము కలుగుచున్నది. జీవి తన పూర్వజన్మ కర్మలను ఈ జన్మలో గుర్తుంచుకోదు కదా. ఏ జన్మలో చేసిన పాపమో, ఏ కాలమున చేసిన తప్పో తెలియకుండా ఈ జన్మలో వాటిని ఏ విధంగా పరిష్కరించుకోగలదు? అది చేసిన తప్పులు దానికి తెలిస్తేనే కదా వాటిని సరిదిద్దుకుని ఉత్తమగతిని పొందగలదు. గతం తెలియకుండా శిక్షను అనుభవించడం వల్ల ప్రయోజనమేమి? నారదుని ప్రశ్న విని బ్రహ్మదేవుడు చిరునవ్వు చిందించి అత్యంత నిగూఢమైన సృష్టిధర్మాన్ని ఇలా వివరించాడు. నారదా, నీవు అడుగుతున్న ఈ ప్రశ్న అత్యంత లోతైనది మరియు సమంజసమైనది. ఒక విద్యార్థి తాను చేసిన తప్పును గురువు చెబితేనే కదా సరిదిద్దుకోగలడు. మరి లోకములో జీవితాను గతంలో చేసిన తప్పులు తెలియకుండా ఈ శిక్షలు అనుభవించడం వల్ల ప్రయోజనమేమీ అని నీవు యోచిస్తున్నావు. కాని వినుము, ఒకవేళ ప్రతి జన్మలోనూ జీవికి తన పూర్వజన్మల గాథలు, ఆనాటి బంధుత్వాలు, ఆనాటి శత్రుత్వాలు అన్నీ గుర్తుకు వస్తే ఈ ప్రస్తుత జన్మను ఆ జీవి ఏమాత్రమూ సజావుగా సాగించలేడు. అది ఈ జన్మలో తాను చెయ్యవలసిన కర్మలను వదిలి ఆ జ్ఞాపకాల భారముతో గతాన్ని తలచుకుంటూ గతంలోని అనుబంధాల వైపు లేదా పగ ప్రతీకారాల వైపు పరుగులు తీసే ప్రమాదము ఉన్నది. ఒకవేళ గతం గుర్తుంటే ఏమవుతుందో ఊహించు నారదా. పూర్వజన్మలో మహారాజుగా అత్యంత ధనికుడిగా ఉన్నవాడు ఈ జన్మలో తన కర్మ ఫలితంగా కటిక పేదరికంలో పుట్టవచ్చు. గతంలో తండ్రిగా ఉన్నవాడు ఇప్పుడు పరాయి వ్యక్తిగా పుట్టవచ్చు. ఒకవేళ ఆ ధనవంతుడికి తన గత వైభవం గుర్తుంటే వాడు ఈ పేదరికాన్ని అంగీకరించలేడు. నేను ఈ జన్మద్వారా వాడికి విధించాలనుకున్న శిక్షలు కాని, ఇవ్వాలనుకున్న సుఖాలు కాని వాడు అనుభవించకుండా ఆ స్మృతులే అడ్డుగోడలై నిలుస్తాయి. వాడు ప్రస్తుత ధర్మాన్ని నిర్వర్తించలేక గతంలోనే బ్రతుకుతూ తన ఆత్మను మరింత సంక్షోభంలోకి నెట్టుకుంటాడు. అందుకే పాత కర్మల బరువు ఈ కొత్త జన్మపై పడకుండా ఉండటానికే నేను విస్మృతి అనే తెరను వేస్తాను. అందుకే నేను ప్రతి జీవికి ఈ జన్మలో నూతనమైన శరీరబుద్ధిని ప్రసాదించి పంపుతున్నాను. ఈ శరీరబుద్ధి సహాయంతో అది నివసించే పరిసరాల జ్ఞానాన్ని, సామాజిక విలువలను మనిషి పూర్తిగా తెలుసుకోగలడు. ఏది తప్పు, ఏది ఒప్పు అని గ్రహించడానికి గత జన్మల జ్ఞాపకాలతో పనిలేదు. ఎందుకంటే ఆ జీవి చుట్టూ ఉన్న సాటి జీవులందరికీ కూడా దీనిలాంటి జ్ఞానేంద్రియాలు, ఆ జ్ఞానాన్ని అనుభూతి చెందే సమానమైన భావనలు ఉంటాయి. మానవత్వము అనే ధర్మము అందరికీ ఒకటే. ఈ జీవికి ఏది చేస్తే నొప్పి అనిపిస్తుందో ఎదుటి జీవికి కూడా అదే నొప్పి అనిపిస్తుంది. ఈ జీవికి ఏది చేస్తే సంతోషము కలుగుతుందో ఎదుటి జీవికి కూడా అదే సుఖము కలుగుతుంది. ఈ ప్రాథమిక సత్యాన్ని గ్రహించిన ఏ జీవికైనా ఏది తప్పో ఏది ఒప్పో ఖచ్చితంగా అర్థమవుతుంది. దీనికోసం వేదాలు చదవక్కర్లేదు, గత జన్మలు గుర్తుండక్కర్లేదు. సాటి జీవి పట్ల కరుణ కలిగి ఉండటమే పరమధర్మము. కాబట్టి అది ఈ జన్మలో తాను గ్రహించి తెలుసుకున్న ఆ విలువలనే ఇతరుల పట్ల సరిగా పాటించినట్లయితే ఆ మంచి పనులే దాని ఆత్మఖాతాలోని పాపములను కడిగివేసి పుణ్యములను జమచేస్తాయి. తప్పు అని తెలిసి కూడా స్వార్థంతో చేసే ప్రతి తప్పుకు ఖచ్చితంగా పాపము వచ్చి తీరుతుంది. కావున ఒక జీవి గత జన్మను గుర్తుంచుకోకపోయినా సరే ఈ జన్మలో లభించిన విజ్ఞతతో సత్కర్మలు చేస్తూ జీవిస్తే చాలు. ప్రస్తుత జన్మలో సంపాదించుకునే ఆ పుణ్యఫలము ద్వారా పూర్వజన్మలలోని పాపాలు తనంతట తానే ఎటువంటి ప్రేరణ లేకుండానే నశించిపోతాయి. అది సహజసిద్ధముగా జరిగే ప్రక్రియ. చీకటిని తోలడానికి వెలుగు ఒక్కటే మార్గమైనట్లు పుణ్యకర్మల వెలుగులో పాపపు చీకట్లు కరిగిపోతాయి. అందుకే మనిషి తన గతాన్ని తలచుకుని కుమిలిపోకుండా వర్తమానంలో మంచిగా జీవించే అవకాశం ఇవ్వడానికే నేను జీవికి పూర్వజన్మ స్మృతులు లేకుండా సృష్టిని కొనసాగిస్తుంటాను. బ్రహ్మదేవుని ఈ గంభీరమైన సమాధానము విన్న నారదుడికి విస్మృతి అనేది శాపం కాదు, అది సృష్టికర్త జీవికిచ్చిన గొప్ప వరమని బోధపడినది. గతభారము లేని మనస్సుతో మనిషి సరికొత్తగా ధర్మాన్ని ఆచరించే అవకాశం కల్పించిన బ్రహ్మదేవుని చాతుర్యానికి నారదుడు జోహార్లు అర్పించాడు.